అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. హనుమంతుడు కేవలం దేవుడే కాదు, ఆయన ఒక రియల్ ఐకాన్. ఈరోజు మనం ఉపయోగించే రియల్ హీరో అనే పదానికి అర్థం మన హనుమంతుడు అని చెప్పుకోవాలి. అదే ఈ రోజులే ఒక పని చెప్తే బోర్గా ఉంది, ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు అని చెప్పి ఆ మాట వెనక్కి తీసుకుంటాం. అదే హనుమంతుడు అయితే ఎంత పెద్ద బలమైన పని ఇచ్చినా సరే కానీ తన సందేహం లేకుండా సంకల్పంతో చేసే అలవాటు అతనికి ఉంది. మనం కూడా అంతే, చెయ్యాలంటే మూడుతో సంబంధం లేదు, కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు మనం సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నాం. అదే మన సెల్ఫీ బిహేవియర్ని తెలుసుకుంటే నిజమైన ఎదుగుదల ఉంటుంది. హనుమంతుని తన బలం ఎంతో ఉంది, కానీ తన గురించి ఎప్పుడు యూజ్ చేసుకోలేడు. రాముని కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఉపయోగించాడు. మనం కూడా ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత అహంకారం ఉన్నా కానీ జనాలకు ఉపయోగం అది తెలుసుకున్నప్పుడే నిజమైన హనుమంతుడు లెక్క అన్నట్టు. ఇప్పుడున్న జనరేషన్లో మనం అందరూ ఐ కాంట్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అదే హనుమంతుడు ఐ విల్, నేను చేస్తాను ఎప్పుడు రాముడు చెప్పేవాడు. సో మనం కూడా అంతే, ఎప్పుడు చేయాలంటే అన్నీ చేయగలుగుతాం. మనం ఏంటంటే మన పట్టుదలతో లేవు మనం. సో మనం కూడా చేయగలుగుతాం. హనుమంతుడు కేవలం దేవుడే కాకుండా ఒక మానవ మనిషిలకు ఉపయోగించుకుంటే మనం అప్పట్లో జిమ్ములు లేవు, డైట్ ప్లాన్ లేవు, ఏమీ లేవు. అయినా కానీ అంత పెద్ద బలవంతుడు, అంత శరీర బలం, బుద్ధి బలం ఉందంటే ఆయన ఫోకస్, ఆయన మెంటాలిటీ, ఆయన పట్టుదల అలా ఉంది. మనం ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే మనకు జిమ్ములు ఉన్నాయి, డైట్ ప్లాన్ అన్నీ ఉన్నాయి, కానీ మాత్రం ఒక టైం మాటతో వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో 24/7 ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes టైం ఉండదా? ఓ జిమ్ చేయడానికి ఒక యాక్టివిటీ, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, బ్యాడ్మింటన్ కానీ, ఒక స్విమ్మింగ్ కానీ, ఒక జిమ్, ఏదైనా యాక్టివిటీ చేసుకుంటూ మంచి హెల్తీగా ఉంటే నువ్వు కూడా హనుమంతుడు లెక్క మంచి శరీర బలం, బుద్ధి బలం అన్నీ మనకు కూడా ఉంటాయి. సో అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. జై శ్రీరామ్, జై హనుమాన్.